హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 155 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, నా మార్నింగ్ Q&A మెంటర్ రవికుమార్ గారు. ఇవాళ జరిగిన ఇంకొక అద్భుతమైన సెషన్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ లైఫ్, దీని గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేయాలని ఈ రికార్డింగ్ చేస్తున్నాను. మిస్టర్ రామ్లోకా గారు, నిజంగానే చాలా చాలా అద్భుతమైన సెషన్ సార్. అందరూ అనుకుంటూ ఉంటాం, ఎవ్రీడే ఇనే సెషన్సే కదా, ఎందుకు ఈ సెషన్ అటెండ్ అవ్వాలి, దీని నుంచి నాకేం ప్రయోజనం ఉంది, సేమ్ బోరింగ్ టాపిక్ అనుకుంటారు. నిజమైన నిజం అది కాదు. ఒక్కొక్క సెషన్లోనూ ఒక్కొక్క స్పీకరు మనకి ఎప్పుడే కానీ ఒక కొత్త స్పార్క్, ఒక కొత్త పాయింట్ ఇస్తూ ఉంటారు. ఈ సెషన్ కూడా అలాంటి ఒక అద్భుతమైన సెషన్. నీ జీవితంలో నువ్వు ఏం సాధిస్తావు అనేది నీ బుక్కులోని చివరి పేజీ డిసైడ్ చేస్తుంది. ఆ పేజీ నీ చేతిలో లేదు, ఇతర చేతిలో ఉంది అని సారు చాలా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారు. నిజంగానే నాకు చాలా స్పార్క్ అనిపించింది. స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్లో ఎంత ఉత్సాహంగా ఉన్నిందో సేమ్ అలాగే ఈ సెషన్ ఉన్నింది. చాలా ఇంటరాక్టివ్ సెషన్, చాలా క్వశ్చన్స్ అడిగారు, మా నుంచే చాలా ఆన్సర్స్ తెప్పించారు. నాకు ఈ ఫెయిల్యూర్ బికమ్ సక్సెస్ అనే వెనకాల ఉన్న మీ లోగో చాలా నచ్చింది సార్. తర్వాత క్రియేషన్ అనేది నిజంగానే మనకు ఎప్పుడైందో తెలీదు, కానీ పుట్టాక నువ్వేం చేయగలవు అనేది నీ చేతిలో ఉంది. ఈ పాయింట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు మాకు చెప్పించిన ఫస్ట్ పేజ్లో మీరు ఏం రాసుకున్నారు, ఈ ఆర్గనైజేషన్ ఈ ట్రైనింగ్ చేరినప్పుడు లాస్ట్ పేజ్ ఎందుకు ఎంటీ వదలాలి, ఇవి రెండు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడే కానీ మనము స్కిల్లో ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ ఉండాలి, అలా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనము అనుకున్నది సాధించగలం. సో కీప్ ఎన్హాన్సింగ్ యువర్ సెల్ఫ్, కీప్ లెర్నింగ్ యువర్ సెల్ఫ్, గెట్ అలైన్ టు ది లేటెస్ట్ ట్రెండ్స్, టెక్నాలజీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అడిగి అది చాలా అర్థమైన నచ్చింది నాకు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే, చూస్ ది స్పెషలైజేషన్ యు ఆర్ ఇన్. దీని గురించి మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం నాకు చాలా నచ్చింది. వాట్ డూ యూ లవ్ టు డూ, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేది నచ్చుతుంది, వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ యువర్ లైఫ్ టైం కదా, నువ్వు లవ్ చేసేది, నువ్వు లైఫ్ టైంలో నీ లైఫ్ టైం ఫుల్ ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు చేయాలనుకున్నది ఇన్ని ఉన్నాయి, ఈ లిస్ట్ ఉంది, దీంట్లో ప్రపంచానికి ఏం కావాలి, నువ్వు ప్రపంచానికి ఇవ్వడం ఒకటే కాదు, దాని నుంచి నువ్వేం సంపాదించుకుంటున్నావు, ఇవి 4 చాలా చాలా ముఖ్యం అని మీరు చెప్పడం నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే, మీరు చెప్పిన 6 మార్నింగ్ హ్యాబిట్స్. కోర్స్ నేను చాలా వింటున్నాను, ఇంకా నేను ఇంప్లిమెంటేషన్కి అయితే తేలేదు. ఈ రోజు నుంచి రేపటి నుంచి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ సైలెన్స్, సెకండ్ థింగ్ ఇస్ అఫర్మేషన్, థర్డ్ థింగ్ ఇస్ విజువలైజేషన్, ఫోర్త్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్, ఫిఫ్త్ థింగ్ ఇస్ రీడింగ్ బుక్స్, అండ్ సిక్స్త్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్క్రిప్టింగ్. ఇవి 6 పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం. ఈ 6 మార్నింగ్ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. నిజంగానే నేను దీన్ని పాటిస్తాను సార్. పాటించి ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని అయితే సాధిస్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.